చాలా బాధ్యతలు ఉంటాయి కదా. సో ప్రతి ఒక్క లేడీకి చాలా బాధ్యతలు ఉంటాయి, ఇంట్లో బయట. సో ఇంట్లో వాళ్ళకి కావాల్సినవన్నీ ఒక లేడీ చేసి పెడుతుంది. సో అలాంటి లేడీస్ కి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొన్ని వాళ్ళు చెప్పుకుంటారు, కొన్ని చెప్పుకోలేరు. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి, అసలు ఎందుకు అలా అవుతుంది అని చెప్పడానికే నేను ఈరోజు మీకు జూమ్ లో కనిపిస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, లేడీస్ కి ఎందుకు ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అసలు ఏంటా ప్రాబ్లం? సో మెన్స్ట్రుయేషన్ సైకిల్, ఏదైతే పీరియడ్ ఉంటుందో అది ఒక లేడీకి తన లైఫ్ స్పాన్ ఎంత ఉంటుందో అంతవరకు వస్తూనే ఉంటుంది. చిన్న పిల్లల నుంచి 45 years వరకు ఆ మెన్స్ట్రుయేషన్ అయితే అవుతూనే ఉంటుంది. ఇది మెన్స్ట్రుయేషన్ సైకిల్ అనేది ఒక లేడీకి 500 times వస్తుంది. సో ఆ 500 times వచ్చే పీరియడ్ ని లైక్ స్టాప్ అబ్జర్వ్ చేయడానికి మనకు కావాల్సినవి శానిటరీ ప్యాడ్స్. ఈ శానిటరీ ప్యాడ్స్ మనం ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం? మనకు బయట దొరికే షాప్స్ లో నుంచి మనం ఇవన్నీ కొనుక్కొని తీసుకుంటున్నాం. సో టీవీస్లలో అడ్వర్టైజ్మెంట్ చూసి మనం తీసుకుంటున్నాం. ఎలాంటి ప్రోడక్ట్స్, లైక్ కొన్ని బ్రాండెడ్ ఉంటాయి, కొన్ని చీప్ ఉంటాయి. అవి అవి హెల్త్ కి మంచిదో కాదో అస్సలు మనం ఆలోచించము, తీసుకుంటాం. సో ఒక లేడీకి ఒక మంత్ లో 5 days పీరియడ్స్ వస్తాయి. సో మనం ఇందాక అన్నాం కదా 500 cycles అవుతుందని. సో 500 × 5 2500 times అవుతుంది. 2500 times అవుతుందంటే మనకి ఎన్ని ప్యాడ్స్ కావాలి, రైట్? సో ఆ ప్యాడ్స్ యూజ్ చేయడం వల్ల మనకు కొన్ని హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. ఏంటంటే మనకి ఇప్పుడు క్యాన్సర్ లాగా, అండ్ లేడీస్ కి ఒక్కొక్కసారి అబార్షన్ అవుతుంది. సో ఇవన్నీ దేనికి వస్తున్నాయంటే మనకు బయట దొరికే శానిటరీ ప్యాడ్స్ వల్లనే. మనకు 2500 times మెన్స్ట్రుయేషన్ సైకిల్ అవుతుందంటే మనకు అన్ని ప్యాడ్స్ కావాలి. ఇది ఫస్ట్ 2 days మనకు హెవీ బ్లీడ్ అవుతుంది, దానికి 2 to 3 pads వరకు యూజ్ అవుతుంది. అంటే 5 days కి 8 to 10 pads. ఈ ప్యాడ్స్ వాడడం వల్ల ఎలాంటి డిసీజెస్ వస్తున్నాయంటే లైక్ ఇందాక చెప్పినట్టే క్యాన్సర్ అలా వస్తున్నాయి. అండ్ ఇవి ఎలా తయారవుతున్నాయి అంటే ఫస్ట్ లేయర్ ఉంటుంది, దీనిలో 3 layers ఉంటాయి. ఈ 3 layers లో ఫస్ట్ లేయర్ అనేది రేయాన్ తోని తయారవుతుంది. ఈ రేయాన్ అంటే ఏంది? ఈ రేయాన్ అంటే పాలిస్టర్. ఇది పాలిస్టర్ లాగానే ఉంటుంది. సో పాలిస్టర్ ఒకవేళ మనకు టచ్ అయినా కానీ మనకు ర్యాషెస్ రావడం, ఇచ్చింగ్ అవ్వడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అలాంటి అలాంటిది రేయాన్ పాలిస్టర్ కన్నా 100 రెట్లు ఎక్కువ. సో మనం పాలిస్టర్ యూజ్ చేస్తామంటేనే మనకు ఇచ్చింగ్, దురద ఇవన్నీ వస్తున్నాయి. మనం లోపల ఇన్నర్ ఇది యూజ్ చేస్తున్నామంటే, రేయాన్ యూజ్ చేస్తున్నామంటే ఇవన్నీ రావాలి మనకు నమ్మకం ఏంటి? సో రైట్. అండ్ అది ఫస్ట్ లేయర్ రేయాన్, అండ్ సెకండ్ లేయర్ ఉంటుంది కదా, ఆ సెకండ్ లేయర్ అనేది కాటన్. దాన్ని కాటన్ అంటారు కానీ అది 1% కూడా ప్యూర్ కాటన్ కాదు. ఇది వుడ్ పల్ప్ ఉంటుంది కదా, చెక్క పొట్టు ఇంకా వేస్ట్ పేపర్స్ తో ఆ రెండుని మిక్స్ చేసి ఇది యూజ్ చేస్తున్నారు. అండ్ ఇంకోటి థర్డ్ లేయర్ కింద ఉండేది ప్లాస్టిక్. చూపిస్తా ఒక నిమిషం.
ఎస్. సో ఇక్కడ ఇది కనిపిస్తుందా? ఇది ఫస్ట్ లేయర్ అనేది రేయాన్ తో తయారవుతుంది. అండ్ ఇందులో కింద ఇది ప్లాస్టిక్, కింద ప్లాస్టిక్ తో తయారవుతుంది. సో ప్లాస్టిక్ అంటే ఇప్పుడు చాలా మంది చిన్నప్పటి నుంచి మనం ఎప్పుడున్నామో టీచర్స్ చెప్తారు మనకు ప్లాస్టిక్ యూజ్ చేయొద్దు, మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అనేసి చెప్తారు. ఎందుకంటే ఈ ప్లాస్టిక్ అనేది భూమిలో కరగదు, చాలా డేస్ తీసుకుంటుంది. అలాంటి ప్లాస్టిక్ ని యూజ్ చేయొద్దంటుంటే మనము మన హెల్త్ కోసం అని యూజ్ చేస్తాము, కానీ అది హెల్త్ కి మంచిది కాదు. రైట్. సో అండ్ ఇప్పుడు మనకు మన వెస్టేజ్ లో దొరికే డ్యూ గార్డెన్. సో ఇది ఇది డ్యూ గార్డెన్. ఇది వచ్చేసి ఇది మనకు ఎప్పుడైనా ఇన్ఫెక్షన్స్ లాగా ఎప్పుడైనా మనకు అయినప్పుడు దీన్ని యూజ్ చేస్తారు. అండ్ ఇది వచ్చేసి నార్మల్ డైలీకి యూజ్ చేస్తాం అనమాట. సో మన మన వెస్టేజ్ లో ఉన్న డ్యూ గార్డెన్ లో ఫస్ట్ లేయర్ వచ్చేసి అది పేపర్ తో తయారవుతుంది. అండ్ సెకండ్ లేయర్ కాటన్ తో తయారవుతుంది. ఇందాక మనం చూసినట్టయితే బయట దొరికే శానిటరీ ప్యాడ్స్ కి రేయాన్ తో తయారైంది, కానీ మనకి ఇక్కడ పేపర్ తోటి ఇది తయారవడం జరిగింది. సో ఇందాక అన్నా కదా, సెకండ్ లే బయట దొరికే శానిటరీ ప్యాడ్స్ లో మనకు ఉట్పల్ప్ ఇంకా ఉట్పల్ప్ అంటే చెక్క పొట్టు ఇంకా పేపర్స్ మిక్స్ చేసి చేస్తారు అన్నా కదా. సో అది అందులో ఆ, ఇంకొక కెమికల్ అనేది కలుపుతారు, డయాక్సిన్. సో ఆ డయాక్సిన్ అనేది మన హెల్త్ కి చాలా డేంజరస్. అది మనకు ఎప్పుడైనా వాటర్ దానికి టచ్ అయిందనుకో అది రిలీజ్ అవుతుంది. ఎన్నిసార్లు రిలీజ్ అవుతుంది? మనకు ఎన్నిసార్లు మెన్స్ట్రుయేషన్ సైకిల్ అవుతుందో అన్నిసార్లు రిలీజ్ అవుతుంది. రైట్. అంటే 2500 టైమ్స్ ఆ డయాక్సిన్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ డయాక్సిన్ అనేది చాలా డేంజరస్ అన్నమాట. సో ఇది ఈ ఇది బయట దొరికే శానిటరీ ప్యాడ్స్. మన మన వెస్టేజ్ లో దొరికే డ్యూ గార్డెన్ లో అయితే ఏ కెమికల్స్ కలపరు. విత్ ఇది ప్రూవ్ అయింది కూడా. యూ క్యాన్ సర్చ్ ఇన్ గూగుల్. ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయింది కాబట్టి మీరు గూగుల్లో కూడా చూడొచ్చు. దిస్ ఈజ్ అబౌట్ ఆల్ డ్యూ గార్డెన్. సో ఇందాక చిన్న పిల్లలకి కూడా వస్తుంది. 10 నుంచి 12 ఇయర్స్ నుంచే ఈ మెన్స్ట్రుయేషన్ సైకిల్ అనేది స్టార్ట్ అవుతుంది. సార్ హేమకాంత్ రెడ్డి గారు స్క్రీన్ ఆఫ్ అయింది చూడండి సార్. ఓకే ఓకే. సో 10 టు 12 ఇయర్స్ నుంచే ఈ మెన్స్ట్రుయేషన్ సైకిల్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే చిన్న పిల్లలకి